ఫంక్షన్. ఇంతకుముందు వీడియోస్లో మీకు బేసిక్స్ ఫంక్షన్ కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఎక్సెల్లో ఉన్న చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి సమ్ ఫంక్షన్. సో ఆ సమ్ ఫంక్షన్ గురించి, ఆ ఫార్ములా గురించి దాని ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ ఫంక్షన్ ఏంటి, ప్లస్ సమ్లో ఇంకా అడిషనల్గా ఉండే ఇంకో రెండు ఉంటాయి, సమ్ఇఫ్, సమ్ఇఫ్ఎస్. అవి దేనికి ఉపయోగపడతాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, అవన్నీ ఇవాళ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికోసం నేను ప్రాక్టీస్ వర్క్షీట్ తయారు చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూడండి అని చెప్పు. సో ఆ ప్రాక్టీస్ వర్క్షీట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, ఇది ఆ వర్క్షీట్. సో ఇక్కడ మీకు ఫిబ్రవరి 2020లో బ్రాండ్ వైజ్, మోడల్ వైజ్, కార్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, సోల్డ్ యూనిట్స్ డేటా ఉంది. సో దానికి అప్రాక్సిమేట్గా యూనిట్ ప్రైస్ వేసి దానివల్ల వచ్చిన అప్రాక్సిమేట్ సేల్ ఎంత, ఒక్కో మోడల్ వల్ల అప్రాక్సిమేట్ సేల్ ఎంత అనేది డేటా ఉంది. దీని నుంచి మనం ఒక్కో మోడల్కి ఎంత వచ్చిందో తెలుస్తుంది, ఒక్కో కంపెనీకి ఎంత వచ్చింది అనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఏ కంపెనీకి ఎక్కువ వచ్చింది, ఎంత రేంజ్లో ఉన్న వాటి వల్ల ఎక్కువ వచ్చింది, ఇలాంటివి రకరకాల కాంబినేషన్స్ని మనం సెర్చ్ చేయొచ్చు. దానికోసం సమ్ఇఫ్ ఎస్ ఎలా వాడతాము, సమ్ఇఫ్ దేనికి వాడతాము, టోటల్ సమ్ వేయడానికి ఏం చేస్తాము, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ఫస్ట్ వచ్చేసి మనం సమ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిబ్రవరి 2020లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్, టాప్ 25 బ్రాండ్స్ వల్ల అమ్మిన కార్స్ టోటల్ అంతా తెలుసుకోవాలి అంటే టోటల్కి ఈజ్ ఈక్వల్ టు సమ్, SUM, సమ్ టోటల్ వేయడానికి, ప్లస్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. ఇక్కడ నుంచి ఇంతకుముందు చెప్పాను కదా, కంట్రోల్ షిఫ్ట్ అప్ ఏరో కొట్టి మళ్ళీ ఒకసారి షిఫ్ట్ డౌన్ ఏరో కొడితే మీకు కావాల్సిన రేంజ్ ఎంతో సెలెక్ట్ అవుతుంది. D2 నుంచి D26 దాకా, D2 కాలంలో ఉన్న దగ్గర నుంచి D26 కాలంలో ఉన్న 25 rows యొక్క టోటల్ 2,42,848 వీటి సమ్. ఇది సమ్కి. సో ఈ సమ్కి ఈజ్ ఈక్వల్ టు SUM అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి రేంజ్ సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా మీకు సింపుల్గా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఆటో సమ్ ఆప్షన్. దానికోసం ఆల్ట్ లేదా F10, ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు, ఆల్ట్ లేదా F10 ఎంటర్ ప్లస్ తర్వాత హెచ్ హోమ్కి, తర్వాత ఆటో సమ్కి U అండ్ ఎస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా కూడా మీరు సమ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు టోటల్ సమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకుంటారు. సమ్ ఇది సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇంకా డీటెయిల్ డేటా అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఒక్కొక్క బ్రాండ్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసింది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో బ్రాండ్ నేమ్, ఆ బ్రాండ్కైనా సేల్స్, యూనిట్స్ సోల్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సెల్ చేశారు వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు టాటా బ్రాండ్ ఎన్ని సేల్ చేసింది అనేది తెలుసుకోవాలి. సో దానికోసం ఈజ్ ఈక్వల్ టు సమ్ఇఫ్ ఫంక్షన్, సమ్ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, రేంజ్, దీంట్లో ఉన్నది మన రేంజ్. ఈ బ్రాండ్ నేమ్ అనేది మనం పర్టికులర్ బ్రాండ్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఈ బ్రాండ్ అనేది మన రేంజ్ కాబట్టి B కాలం మొత్తం సెలెక్ట్ చేస్తాము, B2B. కావాలంటే మీరు ఈ B2 నుంచి B26 దాకా ఇచ్చుకొని దీనికి రెఫరెన్స్ కూడా లాక్ చేసుకోవచ్చు. B2 B26 సెలెక్ట్ చేసి F4 సెలెక్ట్ చేయడం ద్వారా రెఫరెన్స్ లాక్ చేయొచ్చు, లేదా ఎంటైర్ కాలమ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇస్ ఈక్వల్ టు సమ్ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఎంటర్ B, కాలం B సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ స్పేస్ కాలం సెలెక్ట్ చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా, క్రైటీరియా. ఇప్పుడు మీకు కావాల్సిన క్రైటీరియా ఏంటి, దీంట్లో ఏ బ్రాండ్ మీరు సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు, ఓన్లీ టాటా బ్రాండ్ కాబట్టి టాటా, ఆ టెక్స్ట్ ఉన్నది సెలెక్ట్ చేశారు టాటా. తర్వాత సమ్ రేంజ్ అంటే ఏంటి, మీరు వెయిట్ని అయితే సమ్ చేయాలనుకుంటున్నారు అది, అంటే ఇక్కడ మనం ఏం సమ్ చేయాలనుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, క్వాంటిటీస్ ఎంత తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి కాలం Dలో ఉంది కాబట్టి కాలం D ఎంటర్ చేస్తాం. కాలం D ఎంటర్ చేస్తే 21,548 వచ్చింది రిజల్ట్. ఇది కరెక్టా కాదా చెక్ చేస్తాము. ఇక్కడ ఫిల్టర్ వేసి ఆల్రెడీ FF షార్ట్ కట్ టాటా అనే బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ 21,548 ఇందాక రిజల్ట్ అదే కదా చూపించింది. టాటాలో 3 మోడల్స్ ఉన్నాయి, ఆ మూడింటి సమ్ వచ్చి 21,548. అలాగే టయోటా ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు
టయోటాలో ఒకటే మోడల్ ఉంది. సో దాంట్లో ఏం డిఫరెన్స్ రాదు. రెనాల్డ్ చూద్దాం. రెనాల్డ్ కూడా ఒక మోడల్ అమ్ముతున్నారు. సరే, మహీంద్రా చూద్దాం. కియా ఖచ్చితంగా 2-3 మోడల్స్ అమ్ముతున్నారు కదా. ఓకే, కియాలో రెండు మోడల్స్ కలిపి 16,302. ఇప్పుడు మనం కియా అని టైప్ చేస్తే అక్కడ 16,302 రావాలి కౌంట్ సమ్. ఇక్కడ బ్రాండ్ నేమ్ కనుక మనం కియా సెలెక్ట్ చేసుకుంటే 16,302 అంటే ఆ కియాలో ఉన్న బ్రాండ్స్, కియా కంపెనీలో ఉన్న మోడల్స్, 2 మోడల్స్, ఆ 2 మోడల్స్ యొక్క సమ్ ఇక్కడ తీసుకుంటుంది. సో ఇలా ఇండివిజువల్గా కౌంట్ తెలుసుకోవాలనుకుంటే, సో ఇది సమ్ఇఫ్ ఫంక్షన్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్ ఇఫ్ ఎస్ ఎందుకు వాడతారు అంటే మల్టిపుల్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలంటే సమ్ఇఫ్ ఎస్ వాడతారు. దీంట్లోనే ఇప్పుడు సమ్ఇఫ్లోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ కియా కంపెనీ తెలుసుకున్నాము, అలాగే ఇంకో కంపెనీ కూడా తెలుసుకోవాలనుకుంటే పక్కన ఇంకో సమ్ఇఫ్ కండిషన్ రాసుకుని దానికి కావాల్సినది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు సమ్ఇఫ్ అని మళ్ళీ రేంజ్ అదే ఇచ్చుకుంటాం B2B, ఈసారి క్రైటీరియా టాటా పెడదాం. టాటా మాన్యువల్గా టైప్ చేస్తున్నాను. క్రైటీరియా తర్వాత సమ్ రేంజ్, సో డీలో క్వాంటిటీ. సో ఇప్పుడు టాటా ప్లస్ కియా కలిపి అమ్మిన యూనిట్స్ 37,850. టాటా అండ్ కియా అమ్మిన యూనిట్స్ 37,850. ఇందులో 37,850 టోటల్ అదనమాట. సో అలా సమ్ఇఫ్ మల్టిపుల్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు, లేదా ఒకదానికి కావాలంటే ఒకదానికి రేంజ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే క్రైటీరియాని బట్టి ఫార్ములా డిఫైన్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఇఫ్ ఎస్. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒక పర్టిక్యులర్ రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ ప్రైస్ ఉంది, ఒక కార్ 7 lakhs అని, ఒక కార్ 12 lakhs అని, ఒక కార్ 8 lakhs అని అలా ఉంది. సో 5 lakhs లోపు ఉన్న కార్స్ వల్ల ఎంత సేల్ అయింది ఒక బ్రాండ్కి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక్కో కారు ఒక రేట్ ఉంది, ఒక 5 lakhs ఉంది, ఒక 4 lakhs ఉంది, ఒకటి 7 lakhs ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ జస్ట్ నేమ్స్ కోసం వేసిన వాల్యూస్, ఇది జస్ట్ అప్రాక్సిమేట్గా. సో మనకి ఒక్కొక్క మోడల్లో రేంజ్లో ఎంత అమౌంట్ వచ్చింది అనేది, ఆ కంపెనీకి సేల్స్ వల్ల ఎంత వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనం సమ్ఇఫ్ ఎస్ వాడతాము. సో సమ్ఇఫ్ ఎస్ యూజ్ చేయడానికి ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్ బ్రాకెట్ ఓపెన్ సమ్ రేంజ్. సో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, అమౌంట్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం టోటల్గా. కాబట్టి అమౌంట్ క్రోర్స్లో తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సమ్ రేంజ్ ఇది అవుతుంది. సో సమ్ రేంజ్ ఇది. తర్వాత క్రైటీరియా 1, ఫస్ట్ ఏ కంపెనీ మోడల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం కదా మనం, కాబట్టి బ్రాండ్ నేమ్ ఇస్తాము. ఆ బ్రాండ్లో ఏ కంపెనీ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క నుంచి ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కంపెనీ నేమ్ ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాము, లేదా ఆ సెల్ ఉంటే సెల్ని సెలెక్ట్ చేస్తాము. తర్వాత థర్డ్ కండిషన్ ఏంటి, 5 lakhs లోపు ఉన్న 5 lakhs లోపు ఉన్న వెహికల్స్ వల్ల ఎంత వచ్చిందని తెలుసుకోవాలనుకుంటున్నాను. కియాకి 5 lakhs లోపు ఉన్న వెహికల్స్ వల్ల ఎంత వచ్చింది, మారుతికి 5 lakhs లోపు. ఇక్కడ వాల్యూ వచ్చి క్రైటీరియా 1 ఏంటి, ఇక్కడ మనం వేసిన బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ నేమ్. కాబట్టి నేను ఈ J2 సెల్లో ఉన్న వాల్యూని తీసుకుంటాను, బ్రాండ్ నేమ్ నేను అక్కడ ఎంటర్ చేస్తాను. తర్వాత క్రైటీరియా ఏంటి, యూనిట్ ప్రైస్ 5 lakhs కంటే తక్కువ ఉన్న వెహికల్స్, యూనిట్ ప్రైస్ కాబట్టి ఈ కాలమ్ సెలెక్ట్ చేశాను. క్రైటీరియా ఏంటి, 5 lakhs కంటే తక్కువ ఉన్న వెహికల్స్. సో కొటేషన్స్ ఓపెన్ చేసి లెస్ దాన్ 5 lakhs. సో 5 lakhs కంటే తక్కువ ఉన్న వెహికల్స్ 0 వచ్చాయి. ఎందుకని, కియా బ్రాండ్లో 5 lakhs కంటే తక్కువ ఉన్న వెహికల్స్ లేవు, రెండు కూడా అబోవ్ 5 lakhs ఉన్నాయి, అందుకని అది తక్కువ వచ్చింది, 0 వచ్చింది. సో దీన్ని కనుక మనం అబోవ్ 5 lakhs కింద సెట్ చేస్తే 1863 crores వచ్చింది. సో 1863 crores కియాలో, 1863.95 crores వచ్చింది కదా, రెండు మోడల్స్ అబోవ్ 5 lakhs. ఇఫ్ ఇన్ కేస్ మనం దీన్ని మారుతిలో సెట్ చేద్దాం,
ఎందుకంటే మారుతిలో అయితే బిలో 5 lakhs ఉంటాయి, అబవ్ 5 lakhs ఉంటాయి. మారుతి బ్రాండ్కి టోటల్ యూనిట్స్ సోల్డ్ 1,34,000 వచ్చింది. అలాగే అబవ్ 5 lakhs అమౌంట్స్ వల్ల 7,436 crores వచ్చింది. అదే లెస్ దాన్ 5 lakhs ప్రైస్ ఉన్న వెహికల్స్ వల్ల ఎంత వచ్చింది అది తెలుసుకోవాలంటే 958 crores వచ్చింది. ప్రైస్ లెస్ దాన్ మారుతి అనే బ్రాండ్లో దాని యూనిట్ ప్రైస్ 5 lakhs కంటే తక్కువ ఉన్నవి. యూనిట్ ప్రైస్ నెంబర్ ఫిల్టర్ లెస్ దాన్ 5 lakhs. రెండే మోడల్స్ వాటి వల్ల 958 crores వచ్చింది. అదే అదర్ దాన్ దీస్ అబవ్ 5 lakhs వల్ల ఉన్నవి సో ఇలా మనం ఈ సమ్మిఫ్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇది సమ్మిఫ్ కండిషన్స్ యూజ్ చేయడానికి ఆపరేటర్స్ ఏమన్నా పెట్టుకుని గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, కాకపోతే ఇక్కడ కొటేషన్స్ ఇవ్వాలి. గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినప్పుడు కూడా కొటేషన్స్ ఇవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్లారిటీ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో దట్ వాళ్ళు కూడా తెలియనిది ఏమైనా ఉంటే తెలుసుకుంటారు.